అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న నైట్ అయితే నేను 'సుమతి శతకం' మూవీ చూశాను. మూవీ వచ్చేసి స్టోరీ విలేజ్ లవ్ స్టోరీ టైప్ అనమాట. మనం కొంచెం, కొంచెం బ్యాక్ ఒక 4, 5 ఇయర్స్ బ్యాకెళ్తే ఒక్కొక్క మంచి లవ్ స్టోరీ చూస్తే ఎట్లా ఉంటదో అట్లా ఉంటది సినిమా. డైరెక్టర్ అయితే చాలా బా తీశారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చేసి అమర్‌దీప్ గారు, హీరోయిన్ అండ్ 'టేస్టీ తేజ' అండ్ మహేష్ విట్ట. కామెడీ అయితే సూపర్ ఉంటది మూవీలో. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చూడాలంటే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకి ఇలాంటి మూవీస్ చూసి చాలా కాలం అవుతుంది. పెద్ద ఎలివేషన్స్ ఉండవు, గోల ఉండదు, ఏముండదు. కామెడీ కూడా మన గోదావరి స్లాంగ్‌లో చాలా బాగా తీశారు మూవీనైతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తది. బట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎళ్లారు. ఆ లవ్ స్టోరీ గూడా వాళ్ళు లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజెస్‌కి ఎలాంటి అడ్డంకులొచ్చాయి. కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట. రొటీన్‌గా పేరెంట్స్ ఒప్పుకోకపోవడం గాకుండా, ఈ మూవీలో పేరెంట్స్ ఒప్పుకుంటారు. బట్ స్టిల్ దేనివల్ల పెళ్లి లేట్ అయిందనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతది. ఖచ్చితంగా ఒకసారైతే సినిమా విజిట్ జేయండి, సపోర్ట్ జేయండి. మన తెలుగు యాక్టర్‌ని సపోర్ట్ చేయాలని నేను నిన్న మూవీకెళ్ళడం జరిగింది. ఓన్లీ ఫర్ అమర్‌దీప్ గారి కోసమే ఎళ్ళాను నేను మూవీకైతే. ఎందుకంటే ఆయన 'బిగ్ బాస్' అప్పటి నుంచి చాలా కష్టపడుతూ ఉన్నారు. చాలా జెన్యూన్‌గా ఉన్నా గూడా చాలామంది ట్రోల్స్ ఎదుర్కొని గూడా ఈరోజు ఒక సినిమా తీశారంటే అది మామూలు విషయం గాదు. ఇది జస్ట్ మై ఒపీనియన్ మాత్రమే. ఇదొక మూవీ రివ్యూ ఏం గాదు. నాకనిపిచ్చింది నేను జెప్పా మూవీ జూసాక. మేబీ ఒపీనియన్ డిఫర్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్.